ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్ర నామంలో ఈ సాయంకాలం వేళ మీ సన్నిధిని సమీపించడానికి కొద్దిమందిగా సమకూడి నీ మాటలను ధ్యానించి తద్వారా ప్రార్థనలోనికి కొనసాగునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీరు మాట్లాడండి, మాతో సూటిగా మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితేనే మా జీవితాలకు నెమ్మది, సమాధానం. మీరు మాట్లాడితేనే మా జీవితాలకు హెచ్చరిక, మా జీవితాలకు ఓదార్పు, నెమ్మది. నాయన, అన్ని సమస్యల నుంచి విడుదల మాకు మీ మాట ద్వారానే కలుగుతుంది. మీ మాట శక్తివంతమైనది, బలవంతమైనది, అత్యున్నతమైనది, సృష్టిని నిర్మించినటువంటిది, మా బ్రతుకులను సరిచేసేటటువంటిది. ఇటు కృపలో నన్ను మమ్మలను మీరు నడిపించున్నట్లుగా మీరు మాకు ఇవ్వబోతున్న వాక్యమును బట్టి స్తోత్రములు. మీ మాట ద్వారా మేమందరం కూడా హెచ్చరిక చేయబడినట్లు కృప చూపించమని, నడిపించమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ రక్షకుడును విమోచకుడైన యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ ఉత్తరం 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, దేవుని వాక్యమును అనేటటువంటి మెట్టు నుంచి ఇంకొంచెం పైకి ఎదిగినటువంటి అనుభవంతో దేవుని వాక్యములోని శక్తిని హత్తుకొని ఉండటానికి, లేదంటే దేవుని వాక్యంలోని మహత్తును, బలాన్ని, సారాన్ని మనందరము విడిచిపెట్టక హత్తుకొని ఉండేటట్లుగా, దైవ వాక్య శక్తిని హత్తుకొని ఉండేటట్లుగా ఏవి ఉపయోగపడతాయి మనకు అనేటటువంటి విషయాన్ని మనము సంక్షిప్తంగా ధ్యానం చేసుకుందాం. ఎప్పుడైనా సరే దేవుని వాక్కు, దేవుని మాట, యేసుక్రీస్తు ప్రభువారే దేవుని వాక్. సృష్టి ఆరంభంలో దేవుని నోట నుంచి విడుదలైనటువంటి వాక్కు యేసుక్రీస్తు ప్రభువారే అని మనము సామెతల గ్రంథకర్త లేదా ప్రసంగి గ్రంథకర్త, పరమగీతాల గ్రంథకర్త అయిన సొలొమోను మహారాజు గారు వ్రాసినటువంటి మాటల్లో మనం గమనించగలం. దేవుని వాక్కు నోటి నుంచి వెడలి వచ్చిన, సృష్టిని నిర్మించిన, ప్రపంచాలను నిర్మించిన వాక్కు యేసుక్రీస్తు ప్రభువే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనేది తర్జుమాలో చూస్తే వాక్యము అనే దానికంటే వాక్కు సరైన తర్జుమా కనుక వాక్కు ఉన్నది అంటే దేవుని మాట ఉంది. ఆ మాట శక్తివంతమైన మాట. ఈ మాటను, దేవుని వాక్కును హత్తుకొని ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి మాట కూడా, ప్రతి వాక్కు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణాత్మకంగా వ్రాయబడిన మాట. పరిశుద్ధాత్మ ప్రేరణాత్మకంగా వ్రాయబడిన మాట అంటే మనుషులు రాయాలని సంకల్పించిన, కలాలు పట్టుకున్న వారి సొంత ప్రేరణతో వ్రాసినది కాదు. ఇది పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి వ్రాయించినటువంటి వాక్కులు, దేవుని మాట. ఆయనే యేసుక్రీస్తు ప్రభువే దేవుని మాట. ఆయన మాట వినటంతో మన జీవితాలకు శక్తి, బలము, పరిష్కారము, జవాబులన్నీ లభిస్తాయి. మొదటిదిగా చూసినప్పుడు దేవుని వాక్కు అనేటటువంటిది అది ఆత్మ ప్రేరణాత్మకమైనది, ఆత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటిది.
ఎవరు కూడా సొంత శరీర భావోద్రేకాలతో రాసింది కాదు ఇది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలను చూసినప్పుడు ఇవన్నీ కూడా దైవ ప్రేరణతో రాయబడినటువంటి రచనలు, లేదంటే రచనలు కాదు, దైవ ప్రేరణతో రాయబడిన దేవుని వాక్కులు. అందుకని ఈ వాక్కుకున్నటువంటి శక్తి ఎంత గొప్పదో ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. దేవుని వాక్య శక్తిని మనం ఆశ్రయించాలి, అది కోరుకోవాలి. అంటే ప్రతి దైవ వాక్కుకు బలము, అర్థము, పరమార్థము ఖచ్చితంగా ఉన్నాయి. అవునా కాదా? దేవుని ప్రతి వాక్కుకు ఏమున్నాయి? అర్థం ఉంది, భావం ఉంది, శక్తి ఉంది, పరమార్థం ఉంది. ఆ వాక్కు మన జీవితాల్లో ఏ కార్యాన్నైనా చేయగలిగిన శక్తి కలిగినటువంటి వాక్కు దేవుని వాక్కు. అందుకని ఈ తిమోతికి రాసినటువంటి 2వ ఉత్తరంలో 3:16లో దైవజనుడు అయినటువంటి అపోస్తలుడు పౌలు భక్తుడు అంటున్న మాట ఏంటంటే, దైవజనుడు అంటే సేవకుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్టంటే ఏ మంచి పని చేసే విషయంలో కూడా వెనుకంజి వేయకుండా, తటపటాయించకుండా, బద్దకించకుండా, సాకులు చెప్పకుండా, ముఖమాటపు మాటలు చెప్పకుండా, పక్షపాతంతో కూడిన మాటలు చెప్పకుండా, అధికారాలకు శాసనాలకు భయపడి చెప్పకుండా, ప్రతి సత్కార్యమును నాకు పూర్ణంగా సిద్ధపడి ఉండేవాడుగా, మంచి కొరకు, మేలు కొరకు. ఏమిటా మేలు అంటే సంఘ విశ్వాసుల కుటుంబాలకు సంబంధించిన, లేదంటే క్రైస్తవ సమాజానికి సంబంధించిన, లేదా స్థానిక సాంఘిక సమాజానికి సంబంధించిన, ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన ఏ సత్కార్యాన్నైనా అనగా మంచి కార్యాన్నైనా చేయటానికి ఎట్లా ఉండాలంటే పూర్ణముగా సిద్ధపడి ఉండేటట్లు ఒక దైవ సేవకుడిని సత్కార్యం చేయటానికి సంపూర్ణంగా సిద్ధపరిచి ఉంచగలిగినది దేవుని వాక్కు. అది ఎలా ఉంటుందంట? సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన, ఇది దేవుని వాక్ అనేది ఎప్పుడు కూడా దైవావేశం వల్ల కలుగుతుంది. దైవావేశం అంటే అర్థం ఏంటంటే ఒక మనిషిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ కలిగించటం. మనిషిలో ఆవేశాలు ఉంటాయి, కొన్ని ఆవేశాలు ఉంటాయి. అవి మన లోపలున్న రక్తం, మన ప్రాణమై ఉన్న రక్తములో ఉన్న భావోద్రేకాలను బట్టి, రక్తంలో ఉన్నటువంటి ఆ భావజాలాన్ని బట్టి, ఉద్రేకాన్ని బట్టి మనుషులు మాట్లాడతారు, పోట్లాడతారు, ప్రసంగిస్తారు, వ్యాఖ్యానిస్తారు, ఎన్నో చేస్తారు. అయితే గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ దైవావేశము వలన కలిగినటువంటి వాక్కు శక్తివంతమైంది. దైవావేశము వలన కలిగినటువంటి వాక్కు పాపాన్ని ఖండిస్తుంది. దైవావేశం వలన కలిగినటువంటి వాక్కు దేవుని ప్రత్యక్షపరుస్తుంది. దైవావేశం వలన కలిగినటువంటి మాట, వాక్కు బండ హృదయాలను, మొండి హృదయాలను బద్దలు చేస్తుంది. అంత శక్తివంతమైనది. ఆ శక్తిని మనం ఆశ్రయించవలసిన వారుగా ఉన్నాం. అందుకని ఈ 16వ వచనాన్ని చూసినప్పుడు అందులో ఏమని చెప్తాడు చూడండి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును ఏమేం చేయటానికని రాస్తాడంటే అక్కడ 1 ఉపదేశించుటకును, 2 ఖండించుటకును, 3 తప్పుదిద్దుటకును, 4వది నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ వచనాన్ని మనము చాలా సందర్భాల్లో చాలా అంశాలను ధ్యానించేటప్పుడు అనుబంధంగా ఈ మాటలు మనము ధ్యానించాం. అయితే దేవుని వాక్కు దైవజనుని నోట దైవావేశం వలన కలిగినప్పుడు ఆ మాట ఎంతగా ఉపయోగపడుతుందంటే, దేవుని వాక్కులోని శక్తి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఆయన రాస్తున్నటువంటి మాట చక్కగా రాస్తున్నాడు. ఒకటేంటంటే ఉపదేశించుటకు ప్రతి లేఖనం, దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అంటే మన చేతిలో ఉన్న పరిశుద్ధ సత్యవేద గ్రంథం, ఇందులో రాయబడిన మాట, అది వివరించబడేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, చదివినప్పుడు ఆ భావం అర్థమయ్యేటప్పుడు కానీ, ప్రతి లేఖనం కూడా చేసే పని ఏంటంటే ఈ విషయాలను మనము ధ్యానం చేయాలి. ఒకటేంటంటే
ఒకటి ఉపదేశించడానికి. ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశము అనే మాటకు అర్థం ఏంటంటే బాగు చేసుకోవటానికి, క్రమపరుచుకోవటానికి, తప్పుదిద్దుకోవటానికి, పాప ప్రక్షాళన కొరకు చేయబడేటటువంటి బోధ, మాట్లాడేటటువంటి మాటలు. అది ఏమన్నారు? దాన్ని ఉపదేశించటం. ఆ ఉపదేశము పరిపూర్ణంగా ఆ పదం ఉండాలంటే సత్యోపదేశం అనాలి, వాక్యోపదేశము, జ్ఞానోపదేశము. ఈ ఉపదేశం అనేది మనిషి తన నోటితో మాటతో చెప్తాడు, కానీ ఆ మాట దైవావేశం వల్ల కలిగినదిగా ఉన్నప్పుడు ఆ దైవోపదేశము మనిషి హృదయంలో కార్యం చేస్తుంది. చాలాసార్లు చాలామంది యవన దైవ సేవకులు త్వరగా మనము ప్రజల్లోనికి వెళ్ళాలి, ప్రజల్లో మనము బహుగా ఆకర్షణీయమైన రీతిలో బోధించాలని ఆశపడేటటువంటి వారు దేవుని వాక్కును రకరకాలుగా వ్యాఖ్యానించడం మొదలు పెడతారు. అక్కడ గమనించాల్సింది ఏంటంటే మన వ్యాఖ్యానము మానవావేశంతో కాకుండా దైవావేశముతో కూడినది అయినప్పుడు ఆ వ్యాఖ్యానము మనుషుల హృదయాల్లో కార్యం చేస్తుంది. మానవావేశంతో చెప్పే మాటలకు, వ్యాఖ్యానాలకు, దైవాత్మావేశంతో చెప్పేటటువంటి వ్యాఖ్యానాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మానవ సంబంధమైనటువంటి వ్యాఖ్యానాలతో బోధించేటప్పుడు, ఉపదేశించేటప్పుడు అక్కడ మనిషికి సంబంధించిన గొప్పతనాలు, మనిషికి సంబంధించిన పేరు ప్రఖ్యాతులు, మనిషి వ్యక్తిగత అవసరతలు, మనిషికి ఉన్నటువంటి చాలా అనుభవాలు, అవి లోక సంబంధమైనవి, ఇవే ఎక్కువగా కనిపిస్తాయి. మనకు వివేచనతో ఆలోచిస్తే అర్థమైపోతుంది. అందుకని దైవావేశంతో పలకబడే ఉపదేశం మనిషిని కడుతుంది, మనిషిని ఆలోచింపచేస్తుంది, హృదయంలో పాపాన్ని ఖండిస్తుంది, క్రమమైన రీతిలో విశ్వాస జీవితంలో ఎదుగున్నట్లు కృప చూపుతుంది. అది ఉపదేశము, దైవావేశము వలన కలిగిన ఉపదేశము. దైవజనుడు లేఖనములను దేవుని ఆత్మవశుడుగా ఉండి బోధించేటప్పుడు వచ్చేటటువంటి ఉపదేశము. ఉపదేశించుటకును, రెండవది ఖండించుటకును. ఖండించటం అంటే ఏంటి చెప్పండి? ఖండించడం అంటే ఏంటంటే విరక్కొట్టడం, ఖండన చేయటం. విరక్కొట్టడం అంటే ఎక్కడ అబద్ధం ఉందో, అంటే ఎక్కడ అసత్యం ఉందో, ఎక్కడ అవినీతి ఉందో, ఎక్కడ అక్రమం ఉందో, ఎక్కడ తిరుగుబాటు ఉందో, ఎక్కడ దైవ వ్యతిరేకత ఉందో, ఎక్కడ అవిధేయత ఉందో, వీటన్నింటినీ కూడా వాక్యము టాలర్ చేయదు. నిజమైన దైవావేశంతో పలకబడే, ఉపదేశించబడేటటువంటి సందేశం ఈ విధమైన విషయాలను సమర్థించదు, వాటిని సహించదు. ఉన్నది ఉన్నట్లుగా ఖండిస్తుంది, అంటే బుద్ధి చెబుతుంది, హెచ్చరిక చేస్తుంది, మందలిస్తుంది, అవసరమైతే పనిష్మెంట్ ఇస్తుంది. అందుకనే దారి తప్పేటటువంటి, గాడి తప్పేటటువంటి వారిని పనిష్ చేయటం అనే దాన్ని పరిశుద్ధ గ్రంథం సమర్థిస్తుంది. పనిష్మెంట్ అంటే బెత్తము వాడాల్సిందే అంటాడు. దేవుడు కూడా క్రమపరిచినటువంటి సందర్భాలు ఇశ్రాయేలు ప్రజలను చాలా ఉన్నాయి. ఎన్నో మార్లు తిరుగుబాటు చేసినప్పుడు, దేవుని జనాంగంగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు తిరుగుబాటు చేసినప్పుడు, యోధా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని క్రమపరిచారు, డిసిప్లిన్ చేశారు. ఖండించాలి దైవ సేవకుడు. ఈ రోజుల్లో మెత్తేటటువంటి బోధలు ఎక్కువయ్యాయి. ఖండించటం కంటే కూడా మెత్తే బోధలు, అంటే పర్వాలేదు, లంచం ఇవ్వచ్చు, లంచం తీసుకోవచ్చు, పర్వాలేదు, అబద్ధం ఆడవచ్చు. అక్కడి నుంచే ఆచారాలు పుట్టాయి. క్రైస్తవ్యంలో ఆచారాలు పుట్టాయి. 1000 అబద్ధాలు ఆడి ఏం చేయొచ్చు? ఒక పెళ్లి చేయొచ్చు. కరెక్ట్ కాదు, ఇవి కరెక్ట్ కాదు. అలా 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసి దానికి పరిశుద్ధ వివాహం అని నిలబెడతాం. అవునా? పరిశుద్ధులైన దైవజనులు వచ్చి పెళ్ళి ఎలా చేస్తారు? ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఏంటి చెప్పండి? ఖండించవలసినవి. ఇంకా దౌర్బల్యం ఏంటంటే చాలాసార్లు మనం చూస్తే సేవకులే ముహూర్తాలు చూడమని, సేవకులే అక్కడికి వెళ్ళి తిథులు, నక్షత్రాలు, రాసులు, అవి ఇవి చూడమని సలహాలు ఇచ్చే సేవకులు కూడా లేకపోలేదు. ఇంటికి వాస్తులు, మూలలు అవి చెప్పేసి చేయించేటటువంటి వాళ్ళు లేకపోలేదు.
ఇంతెందుకు సంఘ పెద్దలు సేవకులకు సలహాలు ఇచ్చేవాళ్ళు లేకపోలేదు. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, మందిరాన్ని ఇలా కట్టాలి. ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే ఖండించవలసినవే. బహుభార్యత్వం, బహుపురుషులు, బహుభర్తలను ఆచరించడం, ఇట్లాంటి అక్రమమైనటువంటి బంధాలని కూడా ఏం చేయాలి? సంఘము, దైవ సేవకుడు వాక్కు ద్వారా, ప్రతి లేఖనము ద్వారా. ఏ లేఖనం అది? దైవావేశము వలన కలిగినటువంటి లేఖనములోని శక్తిని బట్టి ఖండించాల్సిందే. దేవుడు వాక్యోపదేశము ద్వారా ఉపదేశించేటటువంటి ఉపదేశాలు చేయనటువంటి సేవకులను కంటే వాక్యమును చక్కగా ఉపదేశించేవారిని, తర్వాత ఖండించేవారిని ఉన్నదున్నట్లుగా, ఇది తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పుగా సంఘ విశ్వాసులను పెంచుతూ, సత్యం పక్షంగా నిలబడుతూ, ఏ మొహమాటం లేకుండా, ఏ విధమైన పక్షపాతం లేకుండా, ఏ ధనాపేక్ష లేకుండా, ఏ పేరు ప్రఖ్యాతులు కోరకుండా ఉన్నదున్నట్టు దైవావేశం వలన కలిగిన లేఖనం ద్వారా ఏం చేయాలి? ఖండించాలి. ఖండించినప్పుడే దిద్దుబాటు జరుగుతుంది, ఖండించినప్పుడే లోబడటం జరుగుతుంది, ఖండించినప్పుడే తిరిగి విశ్వాసి పడిపోయిన స్థితిలోంచి లేచి మళ్ళుకోవటం జరుగుతుంది. ఖండించాల్సిందే. అదే సమయంలో దైవజనుడు దైవావేశం వలన, ఆత్మావేశం వల్ల లేఖనాన్ని బోధించేటప్పుడు దాటవేత ధోరణి ఉండకూడదు విశ్వాసిలో. ఓకే, ఈ లోపము సరి చేసుకోవలసినటువంటి, ఖండించవలసిన విషయం నాలో ఉంది, అందుకే దైవజనులు ఖండించారని వాక్యాన్ని అన్వయించుకోవాలి. అక్కడ ఏమాత్రం పక్షపాతం లేదు, ఉండటానికి వీల్లేదు. అలాగ లోబడిన వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తారు. లోబడి జీవించే కుటుంబాలను ప్రభు ఆశీర్వదిస్తారు, నిశ్చయంగా ఆశీర్వదిస్తారు. ఈ రోజున చాలామంది కోట్లకు పడగలెత్తిన వారు దేవుని సన్నిధిలో దీనులుగా, విధేయులుగా వచ్చి ఖండించిన వాటిని సరిచేసుకుంటూ, లోబడుతూ దేవునికి ఇష్టలుగా ఉంటూ వస్తున్నారు. మనం కూడా లోబడాలి. అతిశయించడానికి, హెచ్చిపోవటానికి, రెచ్చిపోవటానికి మనలో ఏముందండి? చాలామంది మనం చెప్పమంటే, గొప్పలు మన గురించి చెప్పమంటే భలే చెప్పేస్తాం. మనుషులకు బాగా చేతనైంది ఏంటంటే పొగడటం, పొగిడించుకోవడం. ఇవన్నీ కాదు, ఖండించవలసిన చోట ఖండించాల్సిందే. ఇంకోటి ఏంటంటే, దైవావేశం కలిగిన ప్రతి లేఖనానికి ఉన్న లక్షణమే అది. నిజవాక్యము ఎప్పుడు ఖండించకుండా ఉండదు. మూడవది చూసినప్పుడు తప్పుదిద్దటం అంటే మనకున్నటువంటి జ్ఞానంతో తప్పుదిద్దొద్దు. ఎందుకనంటే తీర్పు తీర్చుట నీ వంతు కాదు అన్నారు ప్రభు. తీర్పు తీర్చుట నీ వంతు కాదన్నప్పుడు తప్పుదిద్దాలనేసరికి ఎవరు చేయాలంటే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న మన దేవుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇట్లాంటి వాళ్ళు కాదు. మొన్ననే చెప్పుకున్నాక మనం ఏం చెప్పుకున్నాం? జడ్జ్ అని. కోట్లు లంచాలు తీసుకొని అక్రమ సంపాదన చేసిన, తప్పుడు తీర్పులు ఇచ్చినటువంటి న్యాయమూర్తులు. మన దేవుడు ఎటువంటి న్యాయమూర్తి అంట? నీతి న్యాయములతో పాలించేటటువంటి న్యాయమూర్తి ఆయన, మన దేవుడు. ఆయన మనలో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ద్వారా తప్పు దిద్దేటట్లు చేస్తారు ఆయన. అంటే ఏదైనా ఒక తప్పు దిద్దవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, సేవకులైన సలహా కోసం వచ్చినప్పుడు, ఈ తప్పు జరుగుతుందండి, దీన్ని దిద్దుబాటు చేయాలండి అంటే, నేను చేయనయ్యా, నేను కాదు చేసేది. దేవుని ఆలోచనతో ఆ విషయం సరిచేద్దాం, కాసేపు సమయం తీసుకుందాం, ఒక రోజు తీసుకుందాం, 2 రోజులు తీసుకుందాం అని ఆగి ప్రార్థన చేసి ఆలోచించి వాక్యం ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్తున్నారు అని మనము తప్పు దిద్దటానికి ప్రయత్నించాలి. తప్పు దిద్దేవారు వారి తప్పు జీవితంతో, అక్రమ జీవితంతో, అబద్ధాల జీవితంతో, దుర్వ్యసనాల జీవితంతో తప్పు దిద్దటానికి ప్రయత్నిస్తే ఆ తప్పు దిద్దటం అనేది దిద్దుబాటు జరగదు. దిద్దుబాటు చేసుకోవలసిన వారు మనల్ని ప్రశ్నిస్తారు. మీరు చెప్పగలిగిన స్థితిలో లేరయ్యా, మీరు ముందు నువ్వు నీతిమంతుడిగా ఉండు, తర్వాత నాకు చెప్పు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, తర్వాత నాకు చెప్పు. నువ్వు ఇప్పుడు ఎలా చెప్తావు నాకు? యూ హ్యావ్ నో రైట్ టు సే. నువ్వు నన్ను తీర్పు తీర్చలేవు. పరిశుద్ధులుగా ఉన్నప్పుడే దేవుని ఆలోచనలతోనే తప్పు దిద్దాలి.
ఎక్కడ మొదలవ్వాలి తెలుసా? తప్పుదిద్దటం అనేది. లోకంలో నానుడు ఉంది, సామెత ఉంది, మొక్కై వంగనిది మ్రానై వంగదు అని. ఎప్పుడైతే తప్పు దొరుకుతుందో పసిపిల్లల జీవితంలోంచి, మనిషి పాప నైజంతో పుడతాడు. తల్లిదండ్రులు నేర్పకపోయినా అబద్ధాలు ఆడతాడు, దొంగతనాలు చేస్తాడు, దోపిడీలు చేస్తాడు, దౌర్బల్యాలు చేస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, ఎన్ని చేస్తాడు. ఎవరు నేర్పారు? సహజంగా పాప నైజం వాళ్ళలో ఉంది కాబట్టి. అందుకని ఎక్కడైనా సరే తప్పు జరుగుతుందన్నప్పుడు బాల్యం నుంచే ఖండించడం మొదలు పెట్టాలి. అది తల్లి దగ్గర నుంచి మొదలవ్వాలి, తండ్రి దగ్గర నుంచి మొదలవ్వాలి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి మొదలవ్వాలి, సంఘ కాపరి దగ్గర నుంచి మొదలవ్వాలి. పెద్దలైన వారు మాట్లాడితే దిద్దుబాటు చేసుకోవడం లేదు ఈ రోజున. చూడు, చెప్పావులే, మా నాన్నే చెప్పట్లా, నాకు కొట్టావులే, మా నాన్నే కొట్టడం తిట్టడం అని ఇట్లా మాట్లాడే స్వేచ్ఛను కోరుకునే రోజులు. స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. స్వేచ్ఛ కనుక అది సరిహద్దులు దాటిందంటే ఏమవుతుందండి? అక్రమం జరుగుతుంది, విచ్చలవిడి జరుగుతుంది. స్వేచ్ఛకు పరిమితులు ఉండాల్సిందే. అది తప్పుదిద్దుటకును. 4వది ఏంటంట? నీతి యందు శిక్ష చేయుటకు. నీతి యందు శిక్ష చేయటం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతలో జీవించమని శిక్ష విధించకుండా విడిచిపెట్టడం. నీతి యందు శిక్ష చేయటం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పండి? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీని యేసయ్య కూడా శిక్షించాలి లెక్క ధర్మశాస్త్రం ప్రకారం. కానీ యేసయ్య నీతి యందు శిక్ష చేశారు. ఏం చేశారంటే, నీకు నువ్వు పాపం చేయొద్దని ఎప్పుడైతే అన్నారో అదే ఆవిడికి శిక్ష. ఏమిటా శిక్ష అంటే, ఏం చేస్తుంది? ఇక మీదట పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధురాలుగా జీవిస్తుంది. నీతి యందు శిక్ష చేయడం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కలువరి సిలువలో మనందరి కొరకు తాను మన బదులుగా తన శిక్షణ ఆయన భరించారు. అందుకని నీతిమంతులుగా ఉండునట్లు ఈ దైవావేశం వల్ల కలిగినటువంటి లేఖనం, ప్రతి లేఖనం మనకు ఈ విధమైన మేలు చేస్తుంది. అందుకనే మనందరం కూడా దైవ వాక్కు ఎప్పుడు కూడా ఆత్మ ప్రేరణ ద్వారా కలిగేటటువంటిది అనేటటువంటి సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చూస్తే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇదంతా మన కొరకైన ప్రకటించబడిన వ్రాయబడిన వాక్కు, పలుకుబడిన వ్రాయబడిన ప్రకటించబడిన వాక్కు. దీన్నే ఏమన్నారు? లోగోస్ అన్నారు. రేమా, లోగోస్, ఈ రెండు స్వల్ప వ్యత్యాసంతో ఉన్నటువంటి భావాలు. సో దేవుని లోగోస్ అనేటటువంటిది మనలను ఎంతగా బలపరుస్తుందో మనం ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. అది ఎప్పుడో ఎన్నో మాటలు చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభాగించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్కుకు అప్పగించుకుంటే ఆ వాక్కు ఏం చేయాలో అది చేసి మనలను సరిచేస్తుంది, మనలను దిద్దుబాటు చేస్తుంది, మనలను జ్ఞానవంతులుగా చేస్తుంది, మనల్ని పవిత్రులుగా చేస్తుంది. తద్వారా పరిశుద్ధాత్మని వరముతో మనల్ని నింపుతుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి మాట దేవుని మాట. రెండవది ఏంటంటే, అందులోనే 3:16-17 వచనాల్లో చూసినప్పుడు గమనించినప్పుడు దేవుని వాక్ ఎప్పుడు కూడా లాభదాయకమైనది. లాభదాయకమైనది అంటే ఏంటంటే మోస్ట్ బెనిఫిషియర్ థింగ్ అన్నమాట. మంచి ప్రయోజనకరమైన వాక్కు. దేవుని వాక్కు చేత నడిపింపబడేదే భక్తి. మనిషి
ఇజంతో, మనిషి సొంత ఇజంతో నడిచేది కాదు. దైవభక్తి ఎప్పుడు కూడా వాక్కును మీద, దేవుని వాక్కు మీద ఆధారపడి నడిచేదిగా ఉంటుంది. మనిషి ఇజం మీద, లేకపోతే మనిషి మతం మీద. మతం అంటే మానసికమైన అభిప్రాయం, అభిమతం అంటారు. అంటే నా మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన, పలానా దాన్ని గురించి, ఇది నాకు సమ్మతం, నా అభిమతం ఇది, నా సమ్మతం ఇది అని మాట్లాడతారు కదా. మతం అంటే మనకున్న ఒక అభిప్రాయం. మతం అంటే క్రిస్టియనిజం, హిందూ మతం, లేకపోతే ఆ మతం ఈ మతం కాదు. మతం అంటే అసలు అది కాదు. ఎంతమంది స్కాలర్స్ చెప్తున్నారో ఈ విషయాన్ని. మతం అంటే మన అభిప్రాయము. ఒక దేశానికి చెందింది కాదు, ఒక రాష్ట్రానికి చెందింది కాదు, ఒక ప్రాంతానికి చెందింది కాదు, వ్యక్తిగత అభిప్రాయం. అందుకని ఇది భక్తి లాభదాయకమైనది, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని ఎందుకన్నారంటే ఆ భక్తిలో దైవవాక్యమే నడిపించేదిగా ఉంది. దైవవాక్యమే నడిపించేది తప్ప లోకంలో మరేది కూడా భక్తిని నడిపించేదిగా ఉండకూడదు. ఈ రోజుల్లో భక్తిని నడిపించేది ఎలా ఉందంటే మనిషి నిర్మించుకున్న ఆచార వ్యవహార కర్మకాండలే భక్తిని నడిపిస్తున్నాయి. ఏవి నడిపించాలి వాస్తవానికి? భక్తిని ఏది నడిపించాలంటే దేవుని వాక్యే నడిపించాలి. ఇంకొకటి నడిపించడానికి వీలు లేదు. దేవుని వాక్యే నడిపించినంత కాలము మనిషి లోకంలో ఉన్న దేన్ని అనుసరించడు, దేన్ని చూడడు, వాక్కు మీద దృష్టి పెడతాడు ఎప్పుడు కూడా. మనం అటువంటి వారుగానే ఉండాలి. అందుకని ఈ తిమోతికి రాసిన 2వ ఉత్తరం 3:16-17 ఈ వచనాలు మనం చూసినప్పుడు 16-17 వచనాల్లో ఒకసారి చూడండి. తప్పుదిద్దుటకును, ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నటువంటిదని చెప్తూ సరైన అవగాహన స్థాపించేదిగా ఉంటుంది, సరైన ప్రవర్తన చూపిస్తూ ఉంటుంది, మనల్ని మెచ్యూరిటీలోనికి తీసుకొస్తుంది, పరిపక్వతలోనికి తీసుకొస్తుంది, చివరిగా పరిచర్యకు సిద్ధపరుస్తుంది. పరిచర్యకు సిద్ధపరుస్తుంది. పరిచర్యకు సిద్ధపరచడం అంటే అర్థం ఏంటంటే మనము దేవుని పనికి ఉపయోగపడేటట్లుగా దేవుని వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. దేవుని పనికి ఉపయోగపడే పాత్రగా. ఏ పాత్ర అంటే అది పరిచర్య, నానా విధములైన పరిచర్యల్లో నానా విధములుగా వాడబడేటటువంటి పాత్రలుగా మనలను దేవుడు వాడుకుంటారు. కుమ్మరి పాత్రలు చేసేటప్పుడు అన్ని ఒకే రకమైన పాత్రలు చేయడు. కుమ్మరి ఏం చేస్తాడు? అన్ని రకాలుగా ఉపయోగపడే పాత్రలు చేస్తాడు. ఒక కుండ చేస్తాడు, కుండ మీద పురుగులు పడతాయి, అవి పడతాయి, ఇవి పడతాయి, దుమ్ము పడుతుంది. కాబట్టి ఏం చేయాలి? మూత పెట్టాలి. చిన్న ముంతలు చేస్తాడు మంచినీళ్ళు తాగటానికి, కొన్ని పెరుగు తోడు పెట్టడానికి కొన్ని పాత్రలు చేస్తాడు, వేయించుకోవటానికి మూకుడులు చేస్తాడు, మంచినీళ్ళు తాగటానికి పెద్ద కుండ చేస్తాడు, ఏదైనా డ్రింక్స్ తాగటానికి జాడీలు చేస్తాడు, కూజాలు చేస్తాడు. కూజా అనేది ఉండదు. ఇప్పుడు ఎక్కడ కనపడుతుందా? కూజా కింద పొట్టుండి ఒక సన్న మూతి వచ్చి చక్కగా నీరు పోయటానికి వాల్ ఉండి చివర పట్టుకోవడానికి హ్యాండిల్ ఉండే కూజాలు ఉండేవి. ఇప్పుడు హోటల్స్లో, షామియానా కోట్లలో చిన్న చిన్న కూజాలు లాంటివి అమ్ముతున్నారు, అద్దెకిస్తున్నారు. ఇవన్నిటిని తయారు చేస్తాడు. ఇవన్నిటికంటే ఎక్స్పర్ట్స్ కొంతమంది ఏం చేస్తారంటే కుండల మేకింగ్లో చాలా ముదురులు, మహా అనుభవశాలు ఉన్నారు. వాళ్ళు సంగీత పరికరంగా ఉపయోగపడటానికి కుండ తయారు చేస్తారు. క్లాసికల్, కర్ణాటిక్ క్లాసికల్, హిందుస్థాన్ క్లాసికల్ సంగీత కచేరీలు చేసేటప్పుడు ఘటం కూడా వాయిస్తారు కదా. ఘటం కూడా కుండ వాద్యాలకు వాయిస్తారు. కొంతమంది కళ్ళు గీతకు ఉపయోగించే కుండలు తయారు చేస్తారు ఒక సైజు. కొంతమంది పూజలు చేసుకోవడానికి ఉపయోగపడే, కొంతమంది శ్మశానాల్లో చాలా తెలుసా కర్మకాండాలు చేయడానికి ఎన్నో చేస్తాడు. ఇప్పుడు కుమ్మరి చేసి దిస్ ఈజ్ బెస్ట్, దీని ప్రయోజనం గొప్పది అని చెప్తాడు ఎక్కడైనా? దీని ప్రయోజనం గొప్పది, దాని ప్రయోజనం గొప్పది. మన ఇళ్లలోనే చూద్దాం. టాయిలెట్లో మనం శుభ్రం చేసుకోవటానికి, మలమూత్రాలు శుభ్రం చేసుకోవటానికి వాడే పాత్ర వేస్ట్ అని అంటే కుదరదు. దాని పని దానికి ఉంది, మంచినీళ్ళు తాగే పని పాత్ర దానికి ఉంది, దేనికి ఉండవలసిన పని దానికి ఉంది. అందుకని మనల్ని దేవుడు ఈ శక్తి కలిగిన వాక్కు ద్వారా తన పరిచర్యకు కూడా మనల్ని సిద్ధపరచుకుంటారు. అందుకని ఎలా సిద్ధపరచుకుంటారంటే మనలను యోగ్యమైన పాత్రలుగా తన వాక్కు ద్వారా సిద్ధపరుస్తారు. చెప్పండి,
యోగ్యమైన తన పరిచర్యకు ఉపయోగపడే పాత్రలుగా దేవుడు దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనం ద్వారా మనలను సిద్ధపరుస్తారు. ఇవి విన్న తర్వాత ఈ దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనాన్ని నేను నేర్చుకోవాలి, వినాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఆ విధంగా ప్రవర్తించాలి, నేర్చుకున్న దానిని ఎదుటి వారికి బోధించాలి. ఆ వాక్యములో ఈ దేవుడు ఏ ఉద్దేశాన్ని ఉంచారో ఆ ఉద్దేశాన్ని మనం భూమి మీద నెరవేర్చాలి. అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తారు. ఆ వాక్కుకు దేవుడు ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించారు అది నెరవేర్చబడుతుంది. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకొని మనందరం గొలుసు ప్రార్థనలోనికి వెళదాం. ఈ ఉపవాస ప్రార్థన క్రమంలో పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీ పవిత్ర శ్రేష్ఠ నామమును బట్టి ఈ రోజున పౌలు భక్తుడు ఆయన కుమారుడైన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసిన ఉత్తరంలోంచి మేము ధ్యానించాం. మీ ఆత్మావేశం ద్వారా కలిగిన ప్రతి లేఖనము ద్వారా ఎన్నో గొప్ప ప్రయోజనాలు మా జీవితాలకు వనగూరుతున్నాయి. వాటన్నిటిని మేము కలిగి ఉండి మేలు పొందేవారుగా, పరిచర్యకు సిద్ధమయ్యేవారుగా, నీ దృష్టిలో బలా నమ్మకమైన మంచి విశ్వాసులని, దాసులని మేము మీ ద్వారా అభినందన పొందినట్లు సహాయం చేయమని మేము ప్రార్థనలోనికి, గొలుసు ప్రార్థనలోనికి మేము వెళ్ళబోతూ ఉండగా మీరే సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.